ఉందో లేదో అని భయం రా తనకి. అందుకే ప్రేమని తన లోపలే వెతుక్కుంటుంది పాపం. అయినా నువ్వు మాత్రం ఏం చేసావురా? నాకు నువ్వు కావాలి అన్నావు, కానీ నీకు నేను ఉన్నాను అని చెప్పావా? చెప్పలేదు. చెప్పకు. వెళ్ళి తన నమ్మకాన్ని గెలవటం కోసం ఫైట్ చేయి. నేనే చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. ఐఎమ్ సిద్ధు. హలో. నేను అన్వితాన్ని కలవడానికి వచ్చాను. సిద్ధు. యా. అన్విత ఇక్కడికి వచ్చింది, కానీ తను ఇప్పుడు ఇక్కడ లేదు. డీకే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా. ఏమైంది? వర్క్ చేయలేకపోతున్నా, ఉండలేకపోతున్నా. I just wanted to have a peaceful pregnancy. ఇక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నీలో మార్పు నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చినప్పటి నుంచి నువ్వు నీలా లేవు. అది గుర్తించినంత వరకు మై డియర్ చైల్డ్, నువ్వు ఇలా పరిగెడుతూనే ఉంటావు. ఆ తర్వాత ఎవరితో కాంటాక్ట్లో కూడా లేదు. ఇప్పుడు తను ఎక్కడుందో నాకు కూడా తెలియదు. బయట నుండి వచ్చే ప్రేమలో నిజం ఉందో లేదో అని భయం రా తనకి. అందుకే ప్రేమని తన లోపలే వెతుక్కుంటుంది పాపం. నాకు నువ్వు కావాలి అన్నావు, కానీ నీకు నేనున్నాను అని చెప్పావా? కనబడకూడదు అనుకున్న మనిషిని ఎక్కడైనా వెతుకుతారా? యూకేలో ప్రతి సిటీలో స్టాండప్ షోస్ అరేంజ్ చేయగలవా? దేనికిరా? షో గురించి తనకు తెలిస్తే తప్పకుండా వస్తుందిరా. అరే నీకేమైనా పిచ్చారా? రే రాహుల్, తను నన్ను కలవడానికి వచ్చినప్పుడు నాకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేసావు. ఇప్పుడు నన్ను ఆపి మళ్ళీ తప్పు చేయకు ప్లీజ్. ఓకేరా, ఐఎమ్ సారీ. ఐల్ ట్రై మై బెస్ట్. యా, I'll find you. I'll find you. ఎక్కడున్నావు అమితా? Where are you? This prenatal session was very helpful to me. I'm so happy. Thank you. Yeah, good to hear. It's your turn, Charu. After all this, I feel much better now. I'm feeling my baby now. Ambit, hey, excuse me. It's too cold out here. Can you give me a robe, please? Oh my God. నువ్వే అన్నావు కదా, నమ్మే తోడుంటే వెనకడుగు వేయొద్దని. చూడకుండానే ప్రేమలో పడిపోయాను. నువ్వెంత చెప్పినా నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకంటే భయాలతోనే పెరిగాను. అవును, పెళ్ళంటే భయం,
నేను దగ్గరైన వాళ్ళు దూరం అయిపోతారనే భయం, వదిలేసి వెళ్ళిపోతారని భయం, నేను వాళ్ళని భరించలేకపోతానేమో అని భయం. అందుకే ఇది నేను, ఇదే నేను అని నన్ను నేనే మోసం చేసుకుంటూ ఏ భయాలు లేకుండా ఒక బిడ్డని కనాలనుకున్నా. తోడుతోనే ఉన్నాను, కానీ తోడు వదిలేసి వచ్చినట్టుందమ్మా. నెలలు గడిచే కొద్దీ తన మీద ఆలోచనలు పెరుగుతూనే ఉన్నాయి. ఆలోచనలకు దూరం అయితే సరిపోతుందని ఇంత దూరం వచ్చాను, కానీ దూరం వచ్చే కొద్దీ అర్థమవుతుంది తను నాకెంత దగ్గర అయిపోయాడు అని. మనతో ఉంటేనే తోడనుకున్నాను, కానీ మనతో లేనప్పుడు కూడా మనలో ఉండడమే తోడని ఇప్పుడు అర్థమైంది. నాలో ఊపిరి పోసుకుంది బిడ్డ మాత్రమే కాదు, తన మీద ప్రేమ కూడా. దిస్ ఇస్ ఎ లవ్ చైల్డ్. నేనేం చేయనమ్మా, లవ్ హ్యాపెన్స్ టు ఫూల్స్ లైక్ మీ ఆల్సో. It's for you. You know what? We tried all our best. And ఇవాళ నీ లాస్ట్ షో. I don't think we are lucky enough. So, what next? Hey, are you okay? ఏమని సిద్ధు? ఫీలింగ్స్ ఓకే బచ్చి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? పక్కనే ఫామ్ కెఫేలో. పక్కనే ఉందా కెఫే? Yeah. Oh my God, I gotta go. Thank you so much. Thank you very much. The edges are okay. Don't worry. Excuse me, sir. You're not allowed inside. No, she's Amrita. I know her. I really need to talk to her, please. Just 2 minutes, huh? She is going to the labor room. Visitors are not allowed. I know. Okay. Sir, Wait, please. This is an emergency situation, okay? What's happening? I Please listen to me, sir. Listen, I've been looking for her everywhere in the country, yeah? Just 2 minutes, I really need to be with her right now. Please understand, please. Excuse me, sir. Only her partner is allowed to go to the labor room. How do you relate to her? Yeah, I know her. Are you her husband? No. Are you her boyfriend? No, Sorry, sir. You're not allowed in. Please, you're making me angry. It's irritating. I'm not her husband. If you just... Please, sir, understand. He's the father of the child. You are Mr. Sidhu Purushetty? Yeah.
హియర్. వి నెవర్ మేడ్ లవ్. మేము కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు. బట్ కలిసి బిడ్డను కన్నాం. యూకే అంతా తిరుగుతూ అన్వితాని వెతుకుతున్నప్పుడు ఫైనల్ గా తను నన్ను కలిసిన తర్వాత నాకేమనిపించిందో తెలుసా? ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా అన్విత. లండన్ అంతా నాంపల్ ఎగ్జిబిషన్ తిరిగినట్టు తిరిగేశాను నేను తన కోసం. ఈ షో నేను ఇప్పటిదాకా ఒక 77 టైమ్స్ చేసుంటాను. ఈరోజు ఇది 78th షో. డిఫరెన్స్ ఏంటో తెలుసా? మేము ఫైనల్ గా పెళ్లి చేసుకున్నాం. అన్వితకి మ్యారేజ్ అంటే నమ్మకం ఉందో లేదో తెలీదు, కానీ తనకి నా మీద నమ్మకం ఉంది. సో బేసికలీ నేను చెప్పేది ఏంటంటే, ఇది లవ్ స్టోరీయా అంటే కాదు. అమ్మాయి తరపు నుండి ఇది ఒక ట్రెజర్ హంట్, నా తరపు నుండి ఇది ఒక మోస్ట్ యాంటీ సోషల్ వైలెంట్ ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్ కామెడీ విత్ లిటిల్ బిట్ రా. మా పాపకి డైపర్ మార్చే టైం అయింది, నేను వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్ వాజ్ మై సెట్, దట్ వాజ్ మై టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలి శెట్టి.